హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అని ఏమేమి స్పెషల్స్ చేశానో చూసేస్తారా? వచ్చేయండి మరి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే కిచెన్లోకి వచ్చేసాక మొదటగా కాఫీ ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత మా అబ్బాయి స్కూల్ ఉందని ఫాస్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశానండి. ఇది చాలా ఫాస్ట్గా చేసేసాను. చాలా టేస్టీ కూడా వచ్చింది. వచ్చాక ఇంటికి వచ్చాక చెప్తున్నాడు, చాలా చాలా బాగా వచ్చింది మమ్మీ అని. దాంతోపాటు మార్నింగ్కి మా వారు 6:30 ఆ టైంకి వెళ్ళి చికెన్ పట్టుకొని వచ్చారు. వచ్చిన వెంటనే రెడీ చేసేసానండి. చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చింది. దాంతోపాటు టమాటా రైస్ ఉంటే బాగుంటుంది కదా అని కుక్కర్లో ప్రిపేర్ చేసేసాను. ఆల్రెడీ మా వారు ఆఫీస్కి టైం అయిపోతుందని ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను కదా. వేడిగా ఉంది, ప్యాక్ చేస్తే మళ్ళీ వేడిగా ప్యాక్ చేస్తే పాడైపోద్దేమో అని ఒక పెద్ద బౌల్లోకి వేసేసి అది చల్లగా చేసుకుంటున్నానండి. చల్లగా చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత బాక్సుల్లోకి వేసి ప్యాక్ చేసేసాను. ఏమేమి ప్యాక్ చేశాను అంటే టమాటా రైస్ హాట్ బాక్స్లో వేసేసానండి. దాంతోపాటు చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, వాటితో పాటు నైట్ కట్ చేసిన కేక్ కూడా పెట్టేశాను. గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన మినపగారెలు ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కాంబినేషన్లో ఈ గారెలు తింటే చాలా చాలా బాగుంటుంది కదా, అందుకు గారెలు వేసేస్తున్నాను. అయిపోయి కరకరలాడే ఉల్లిగడ్డలు ప్రిపేర్ చేసేసానండి. లంచ్లోకి చాలా చాలా క్రిస్పీగా, చాలా చాలా సాఫ్ట్గా, చాలా చాలా బాగా వచ్చేయండి. ఈ విధంగా గారెలు అయితే లంచ్లోకి ప్రిపేర్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చూసేయండి. నెక్స్ట్ రెసిపీ కొబ్బరి బూరెలండి. మా బాబుకి, నాకు, మా ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కువగా ఈ స్వీట్ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం. కొబ్బరి బూరెలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొబ్బరి బూరెలు కూడా రెడీ చేసేసాను. ఈ విధంగా మా అమ్మాయి బర్త్డేకి ఇన్ని రకాల స్పెషల్స్ ప్రిపేర్ చేశానండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో కూడా చేసేయండి.